అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. ఖమ్మం జిల్లా వెలుగుమట్లకు సంబంధించినటువంటి గ్రామం ఖాళీ అయిపోయింది. దాదాపు 600 కుటుంబాలు రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి. భూదాన్ భూములు అని చెప్పి ఇల్లులన్నీ కూడా నేలమట్టం చేసేటటువంటి కార్యక్రమం చేసిర్రు. రాత్రికి రాత్రి పోలీసులు వచ్చి మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండనే ఉండొద్దు, అసలు ఈ 60 ఎకరాలలో మీరు ఉండొద్దు, ఈ కూల్చివేతల దగ్గర మీరు ఉండొద్దు, మీరు ఏమన్నా చేసుకోండి బయటికి పోయి, ఇక్కడ మాత్రం కనబడొద్దు అని పోలీసులు చెప్పిరట. కారణం ఏంది, ఎందుకు వెళ్ళిపోమంటుర్రు? ఇప్పుడు 2 రోజుల నుండి కూల్చివేతలు జరుగుతున్నాయి, మేము ఇక్కడే పడుకుంటున్నాం, ఇక్కడే ఉంటున్నాం, ఇప్పుడు వెళ్ళిపోవాలని ఎందుకు అంటుర్రు? మేము మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేస్తలేం కదా, కూలగొట్టుకోండి కదా అని చెప్పి ఆ గ్రామస్తులు చెప్తే, వద్దు వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దు, జేసీబీలు వస్తున్నాయి, అన్నీ ఖాళీ చేస్తారు, ఇప్పుడు జేసీబీలు వచ్చి నెట్టేస్తారు అన్నీ, అంటే ఒక గ్రౌండ్ చేస్తారు, సాఫ్ చేస్తారు, మీకు ఇబ్బంది అయితే వెళ్ళిపోండి అని చెప్పిరట. గ్రామస్తులు గట్టిగా అడిగితే, రేపు కేటీఆర్ వస్తుండు కాబట్టి ఈరోజు మీరు వెళ్ళిపోవాలి, రేపు కేటీఆర్ ఇక్కడికి వస్తుండు, మీరు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోండి అని చెప్పిరట. అందుకే కేటీఆర్ దెబ్బతోటి గ్రామస్తులను మొత్తం పంపించే కార్యక్రమం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఇంతెందుకు భయపడుతున్నారు అనేది అర్థమవుతలేదు. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు. ఏం కట్టలుగట్ట నీకున్నారా? ఏం పెట్టుకున్నారు మీరు? ఏం పని చేస్తున్నారు మీరు? ఎవరి కోసం పనిచేస్తున్నారు మీరు? కాంట్రాక్టర్ల కోసం పనిచేస్తురా? బడా వ్యక్తుల కోసం పనిచేస్తురా? సామాన్య ప్రజల కోసం పనిచేస్తురా? కాంగ్రెస్ వస్తే బాగుంటుంది, కాంగ్రెస్ వస్తే అద్భుతాలు ఉంటుందని అనుకున్నారు. కాంగ్రెస్ వస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక అన్న మాట్లాడినటువంటి వీడియో మీరు చూడాలి. ప్రభుత్వాన్ని పొట్టు తిడుతురు జనం, మామూలు తిట్టుడు కాదు, విపరీతంగా తిడుతురు. ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా వీడియోలు ఉన్నాయి, చూడండి. ఇప్పుడు ఏమంటున్నారు అధికారులు? 2 గంటల్లో ఖాళీ చేయాలి. రేపు కేటీఆర్ సార్ వస్తున్నారు, వస్తే ఏమైనా పెద్ద ప్రాబ్లం అవుతుంది, గొడవలు అవుతాయి అని చెప్పేసి ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ జేసీబీలు బయట ఉన్నాయి, తీసుకొచ్చినారు మిమ్మల్ని, వస్తే ఏమైనా పెద్ద ప్రాబ్లం అవుతుంది, గొడవలు అవుతాయి అని చెప్పేసి ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ జేసీబీలు బయట ఉన్నాయంట, వాళ్ళు రెడీగా ఉన్నాయంట. ఇప్పుడు ఎవరు కింద ఒక ఆయన యూత్ లీడర్ వచ్చి మాట్లాడాడు, ఆయన సపోర్ట్గా మాట్లాడాడు, ఆయన చేసేవారు జైలు వేసారు. ఎవరు గట్టిగా మాట్లాడారు ఇప్పుడు ఎవరు సపోర్ట్కి వచ్చినా తీసుకుని జైలు వేస్తారు. రేపు కేటీఆర్ సార్ వస్తున్నారు, కేటీఆర్ వస్తున్నారు అంటే మళ్ళీ ఖాళీ చేయాలి. ఇప్పుడు ఆయన వస్తే పెద్ద న్యూసెన్స్ అవుతుంది రోడ్డు మీద కదా, మెయిన్ రోడ్డు. ఆయనతో న్యూసెన్స్ ఏంది? వీళ్ళు చేసేది కరెక్ట్ అయితే ఆయన వస్తే. అవును సార్, ఇప్పుడు వీళ్ళు చేసింది కరెక్ట్ అయితే 3 మంత్రులు ఉన్నారు. వీళ్ళు మా పక్షాన ఒక మంత్రి కూడా ఎందుకు మాట్లాడలేదు సార్? ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళు తప్పు కాబట్టి కదా మాట్లాడలేదు. తప్పు కావట్లేదు సార్. తప్పు చేసారు, మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని వెళ్ళిపో అంటారు. ఒక ఎక్కడికి వెళ్ళిపోతారు? కల్లూరు వేస్తారంట, 30 కిలోమీటర్, 50 కిలోమీటర్ ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ కల్లూరు ఉంది, బియ్యం అంటారా 60 కిలోమీటర్ల దూరంలో. అక్కడ వదిలేస్తారా? అక్కడ వదిలేస్తారంట. మరి అక్కడ వదిలేస్తే మీ బతుకు కేటీఆర్ సార్ వచ్చి పోతారు, మా తర్వాత తీసుకొచ్చి మమ్మల్ని మా బతుకులు మాకు రోడ్డు మీదే, ఇక్కడ పెట్రోల్ బంక్ చచ్చిపోవాలి మేము. అట్లా చచ్చిపోవాలి సార్. అన్నం ఎట్లా? పొద్దు నుంచి ఎవరు అడగానే అన్నం తిన్నారని, అన్నం లేదు, ఏమీ లేదు, మంచిలే, పాలు లేదు. గత 2 days నుంచి అది డోర్ క్లోజ్ తీసి ఉంది, ఇవాళ క్లోజ్ చేశారు. ఇవాళ క్లోజ్ చేసి ఉంది అది. ఒక ఎంఆర్ఓ అధికారి, ఒక ఎంఆర్ఓ అంటే ఆయన ఏమంటారు అంటే, డైరెక్ట్ గా ముఖం మీద పెట్టుకొని మీరు ఇప్పుడు పోతే జేసీబీలు వస్తాయి. అసలు ఆయన ఎవరు సార్ అనడానికి? ఇది ప్రభుత్వం, మీ గవర్నమెంట్ ల్యాండ్, మాకుండే హక్కు ఉంది ఇక్కడ. ఆయన ఎవరు అనడానికి? ఇట్లుంది కథ. చూడు ఇంకో వీడియో. ఖమ్మం జిల్లాలో ఈ రూరల్ మండలంలో పొంగలేటి శ్రీను గాని ఈ రాజకీయ నాయకులు ఎక్కడ నిల్చున్నా కూడా చెప్పులు తీసుకుని ఉరికిస్తారు. ఓట్లేసినావుగా, ఓట్లకు వచ్చినావుగా, కాళ్ళు పట్టుకున్నావుగా వంగి నన్ను గెలిపి అని మీకు ఇద్దరు ఎక్కి కూర్చోబెడతానని. ఏది మీ దగ్గర పుత్ర కర్ర కూర్చున్నాడు, కూర్చున్నాడు. ఏది ఇంకెవరు? పొంగలేటి శ్రీను, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి రారండి. ఎందుకంటే వాళ్ళు మొత్తం కుంభకురుడు కదా, వాళ్ళు ఇప్పుడు వస్తే మళ్ళీ ఇది మొత్తం ఫీకలు పట్టుకుంటారు. ఇప్పుడు రారు. ఇప్పుడు ఎందుకంటే మున్సిపాలిటీ ఎలక్షన్ కూడా అయిపోయినాయి కదా, ఇప్పుడు మాతో ఏ పని ఉండదు, వాళ్ళకి ఏ బాధ్యత ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఆ ఏసీలలో హాయిగా కావాల్సింది తిండి తినకుండా, వాళ్ళు కావాల్సిన అధికారులు చేసుకుంటా హాయిగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు బయటకు ఎందుకు వస్తున్నారంటే దొరలు 1,00,000 ఎకరాలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, ఏసీ బెంచింగ్ కార్లు ఉండొచ్చు. పేదోడికి 100 గజాల భూమి ఉండొద్దు. ఈ దేశ ఓటు మాత్రం మనకు వస్తుంది. వీళ్ళు వచ్చినాక ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అయింది మరి అదే. పాప పువ్వారాజ గారు ఉన్నప్పుడు, ఆ రాజకీయం ఉన్నప్పుడు అట్లా చూసి మాకు చూడకుండా వెళ్ళిపోయాడు.
మాకు చూసి చూడకుండా వెళ్ళిపోయారు. మేము కరెంట్ లాక్కున్నాం, మమ్మల్ని ఎవడు ఏమల్లా. మేము నీళ్లు మేము మోటార్లు పెట్టుకున్నాం, మమ్మల్ని ఎవడు ఏమల్లా. కాంగ్రెస్ రాజకీయం వచ్చింది, దొంగ రాజకీయం అయిపోయింది. మనం పూర్తిగా చెప్తున్నాం, మా పిల్లల శాతం మేము మొత్తం కాంగ్రెస్కి ఓటేసినాం. మాకు కాంగ్రెస్ కావాలి, కాంగ్రెస్ ఓటేసినాం, కానీ మాకు ఏది చేయలేదు. ఇక నుంచి ఈ ఖమ్మం జిల్లాలో ఈ రూరల్ మండలంలో పొంగలేటి శ్రీను గాని ఈ రాజకీయ నాయకులు ఎక్కడ నిల్చున్నా కూడా చెప్పులు తీసుకుని ఉరికిస్తారు. అంత కోపం ఉందని? అంత కోపం కాదు, కడుపు రగిలిపోతుంది. ఇది లేదు సార్, ఇప్పుడు నీళ్లు లేవు, మాకి మంచి నీళ్లు లేవు, పేదలు ఎండుకుపోతున్నాయి. ఏడుంటారు మరి మీరు? యాడిగో ఈ బజార్లో పడుకుంటాము, ఇక ఇక్కడే పడుకుంటాము. మా సామాన్లు కూడా ఏడునే తెలియదు, మొత్తం మట్టి కప్పారు. మాకు టైం కూడా ఇయ్యలేదు, వండుకోవడానికి కూడా ఏమీ లేవు సార్, ఏమి లేవు. ఏమి మరి వాళ్ళ పాప తెలియదు, రాజకీయ నాయకులు పాప కూడా సార్. అన్ని అనుమతి లేవాడు. రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, ఈ రాజకీయాలు మొత్తం మానేయండి. మీరు ప్రజారాజ్యం అన్నారు, పేదల రాజ్యం అన్నారు, హస్తం పార్టీకి ఓటేయండి అన్నారు. మేము వేసాం కాబట్టి, మీరు గెలిచారు కాబట్టి మాకు న్యాయం చెయ్యాలా, మాకు న్యాయం చేయాలా. చేయకపోతే మాత్రం మందు డబ్బాలు తీసుకొని ఇక్కడ కూర్చుంటాం. ఖమ్మంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనేది బుడేదే కూడా చేస్తాం. ఇది మాత్రం పక్క. కథ ఎంత కోపం మీద చూడరు జనాలు. ఇంకా వీడియోలు ఉన్నాయి. అట్లా చేస్తామని అనుకోలేదు సార్, అంత మోసం చేశారు సార్, మాకు అంత దూరం చేశారు సార్ మాకు. కానీ ఇట్లా రేవంత్ రెడ్డి ఏం చేస్తాం సార్, ఈ ఒక 100 గజాలు అడిగి మనకు ఒక సౌకర్యం చేస్తారని అనుకున్నాం సార్ మేము. మాకు ఏం మార్పు రాలే సార్, ఏం మార్పు రాలే సార్. మాకు అన్యాయం చేసి రోడ్డు మీద పాలు చేసిండు సార్, కానీ ఇది న్యాయం కాదు సార్. మేము గెలిపించి ఒక మంచి చేస్తాడని అనుకున్నాం సార్. ఈ మంత్రులు అన్ని మంత్రులు సార్ ఏస్టుగాళ్ళు సార్, అందరు ఏస్టుగాళ్ళు. ఎందుకంటే అంతమంది అంత ఇది చేస్తుంటే ఒక నీళ్ళు లేదు, ఒక కరెంట్ లేదు అని ముగ్గురు మంత్రులైనా ఒక మంత్రులైనా ఏదైనా సలహా చెప్పాలి కదా సార్. బతుకని వాళ్ళకి నీళ్లు కావాలి, ఒక కరెంట్ కావాలి అని చెప్పాలి కదా సార్. అలాంటి ఏ మంత్రులు ఏం చెప్పకుండా ఇల్లు అన్ని గిన్నెలు బొచ్చలు సామాన్లు బట్టలు గట్టలు అన్ని పోయినాయి సార్. ఒక ఆర్డర్ ఒక ఏం చెప్పలే, మాకు అన్ని ఆర్డర్లు ఉన్నాయి సార్. ఒక్కరు తుమ్మలు బట్టి పుంగబెట్టి శ్రీనివాసు ఎవ్వరు పట్టించుకోలేదు సార్. మాకు పరిస్థితి ఘోరంగా ఉంది సార్. అందరు మందు తీసుకొచ్చారు సార్, పరుగు మందు. అందరూ తాగి అయినా చచ్చిపోతాం, లేకపోతే ఈ భూమిని మనం సాధించుకుందాం అని అంటున్నారు సార్. ఇక్కడ నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ ముగ్గురు మంత్రులకు ఖమ్మంలో సిగ్గుశరం లేదా? లేదు నిజంగా. కడుపుకు అన్నం తింటురో గడ్డి తింటురో అర్థమైతలేదు. 2000 మంది జనం రోడ్డున పడుతురు, 600-700 కుటుంబాలు రోడ్డు పాలవుతురు. తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నాడు, ఫేస్బుక్లో పెడుతున్నాడు, ఏది పోస్ట్ పెడుతున్నాడు, ట్విట్టర్లో ట్వీట్ పెడుతున్నాడు, ఎవరెవరినైతే ఖాళీ చేపిస్తారో వాళ్ళందరికీ ఇల్లులు ఇవ్వాలని చెప్పి. సిగ్గుందా మంత్రికి ఏమన్నా? ఆ మంత్రే కదా ఖాళీ చేపించేది, మళ్ళీ ఆ మంత్రే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి అని చెప్పి. ఏం చెప్పాలి ఇంకా? ఇంత గమ్మత్తున్నది కాంగ్రెస్లో ఈ మంత్రుల కథ. ఏం తుమ్మల నాగేశ్వరరావుకు తెలియకుండానే ఖాళీ జరుగుతుందా? ఆ రోజు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎందుకో ఖాళీ చేపియలే, మరి భూదాన్ భూములలో ఖాళీ చేయాలని ఎందుకో బీఆర్ఎస్ అనలేదు. ఈరోజు ఎందుకు కాంగ్రెస్ ఖాళీ చేపిస్తున్నది? ఆ ల్యాండ్ వాళ్ళకి కావాలి, కలెక్టర్ ఆఫీస్ పక్కనే కదా, కావాలి. పార్టీ ఆఫీస్ కట్టుకుంటారో లేకపోతే ఇంకేమన్నా దందా చేస్తారో ఇంకేమన్నా కడతారో కావాలి. ఇప్పుడు వాళ్ళకి బుద్ధుండాలి ప్రభుత్వానికి ఏమన్నా. ఇక్కడ భూమి తోముకొని పోయినా మనం పోయే పరిస్థితిలో లేదు, ప్రాణాలు పోయినా పోయే పరిస్థితిలో లేదు సార్ అని అనుకుంటున్నారు సార్ ప్రజలు. చూడండి, ఓట్లేసి గెలిపించినాం, వాళ్ళే మమ్మల్ని కాపాడుతారు అనుకున్నారు, కానీ వాళ్ళే రోడ్డు పాలు చేసి మమ్మల్ని ఇవ్వాలా. మమ్మల్ని మా పిల్లల్ని చిన్న పిల్లలు నిన్నట్టించి అన్నం లేవు, నీళ్ళు లేవు, రోడ్డు మీద ఆడిపోతున్నాం. ఒక్క ప్రభుత్వమైన వచ్చి మమ్మల్ని కాపాడట్లేదు, అంచనీలు ఇచ్చిన దిక్కుగా లేరు మమ్మల్ని. ఇలా మమ్మల్ని ఆడుకునే దిక్కే లేదు. ఈడ ఈ గుట్ట మీద ఒక అనాథలో లేక ఉండిపోయినాం. మా కోసం వచ్చిన ఒక్కరుగా రాలేదు, ఒక్కరుగా రాలేదు. ఓట్లప్పుడు దండం పెడతారు, కాళ్ళు మొక్కుతారు, మాకేమంటారు, మేము మమ్మల్ని గెలిపియండి, మేము ఉన్నాం మీకు అంటారు, మేము సాయం చేస్తామంటారు, మీకు ఇల్లు కట్టించుతామంటారు, ఆడవాళ్ళ కేసులో మేము ఉన్నామని ఓట్లేసి గెలిపించినాం. ఈ వీడియో నేను చూపాను, బీపులు పెట్టు. ఈ వీడియోలో జనాలు ఎట్లా తిడుతురో చూడండి. అర్థమైందా? పోయి తుమ్మల దాగమని చెప్పు అంటుండు ఆ అన్న. ఎవరిని అంటున్నా మరి? కోపం మీద ఉన్నాడు పాపం, ఎందుకంటే మొత్తం కూలగొట్టి వచ్చి ఈడ కూర్చున్నాడు.
ఎంత బాధ ఉంటుందండి సామాన్యులకు. ఇగో ఈ వీడియో చూడండి, ఎంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఈ వీడియో. ఇగో చూడండి వాళ్ళ బాధ చూడండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా, ఖమ్మంలో నువ్వు అక్కడ ఇల్లులు కూల్చేసినావు కదా, ఈ చిన్నపిల్లల పరిస్థితి చూడు ఎంత ఘోరంగా ఉన్నదో. ఈ చిన్నపిల్లల పరిస్థితి చూసిన తర్వాత రేవంత్ రెడ్డి చెలించాలి, కొంచెమన్నా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కొంచెమన్నా చలనం రావాలి. ఈ వీడియో చూసినాక, ఈ చిన్నపిల్లలకు సంబంధించిన వీడియో చూసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులకు చలనం వస్తలేదు అంటే ఇక వాళ్ళు మనుషులే కాదన్నట్టు, వాళ్ళు మనుషులే కాదన్నట్టు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అండి, ఎంత దారుణమైన పరిస్థితి కనబడుతుందా దాంట్లో. ఇక చిన్న పిల్లలు కింద కూర్చున్నారు, ఇక పైన జేసీబీలు కూల్చేస్తున్నాయి. ఇంత దారుణమా, ఇంత దారుణమా? బుద్ధి ఉండాలి కదా ప్రభుత్వానికి ఏమన్నా. ఇక మీరు మనుషులే కాదు, ఈ వీడియోలు చూసినాక కూడా మీకు బాధ అనిపిస్తలేదు, ఇబ్బంది అనిపిస్తలేదు అంటే ఇక మీరు మనుషులు కాదన్నట్టే లెక్క. చూడండి చూడండి, ఓవైపు ఖమ్మంలో ఇల్లులు కూల్చేస్తున్నారు, ఇల్లులు కూల్చేసిన తర్వాత పిల్లల పరిస్థితి చూడండి. 2-3 రోజుల నుండి ఆ పిల్లలు ఇప్పటిదాకా అన్నం తినలేదు. అక్కడ ఏదైతే కూల్చేసినటువంటి అక్కడ ఉన్నాయో కింద ఏరుకొని తింటా ఉన్నారు వాళ్ళు. చిన్నపిల్లలకు ఆకలి అవుతూ ఉంటే అన్నం పెట్టేటటువంటి పరిస్థితి, ఇల్లులు కూల్చేస్తున్నారు. ఆఖరికి ఖమ్మంలో ఇల్లులు కూల్చేస్తున్నారు. పాపం చిన్నపిల్లలు 2 రోజుల నుండి ఆకలితో ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఫైట్ చేస్తున్నారు ఇల్లుల కోసం. ఆ పిల్లలు ఏం తినాలో అర్థం కాక ఏరుకొని తింటారు కింద. ఈ వీడియో చూసినాక కాంగ్రెస్ పార్టీ మంత్రులకు చెల్లం రావాలి, బుద్ధి ఉండాలి మంత్రులకు. సిగ్గులేని మంత్రులు ఉన్నారు ఇక్కడ. ఎందుకే బాబు ఇంకా మీరు మిమ్మల్ని గెలిపించింది ఎందుకు? తెలంగాణ ప్రజలను తీసుకుపోయి రోడ్డు మీద పెట్టండి అని చెప్పా ఎందుకు గెలిపించారు? తెలంగాణ ప్రజల బతుకులు ఆగం చేయండి అని చెప్పడానిక? ఎందుకండి? ఎంత ఘోరమైన పరిస్థితి అండి. చాలా దారుణమైన సిచ్యువేషన్. బాధ అనిపిస్తున్నది ఇవన్నీ చూస్తుంటే, చాలా ఇబ్బంది అనిపిస్తున్నది. ఇగో ఈ అన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త అట. ఈ అన్న ఆయన ఇల్లు కూల్చేసి ఇదిగో వాళ్ళు స్టే ఆర్డర్ కనీసం మాకు నోటీస్ అని ఇవ్వాలి కదన్న. మాకు కనీసం నోటీస్ ఇవ్వకుండా కూడా వచ్చి టైం ఇవ్వకుండా కూడా కూలగొడుతున్నారు. ఏం సార్ అని చెప్పేసి అంటే మీరు తీసిపోయి ఎమ్మటే జీబులెక్కి ఇస్తున్నారు, జీబులెక్కి ఇస్తున్నారు సార్. కనీసం నోటీస్ ఇవ్వన్నా వద్దా సార్? కనీసం నోటీస్ అని అడిగితే తీసిపోయి జీబెక్కిస్తున్నారు. మీకు ఎవరికన్నా చెప్పాలా? ఆల్రెడీ ప్రజాపాలనని గెలిపించుకున్నారు, ఇందిరమ్మ పాలన అన్నారు, ఇల్లులు ఇస్తామన్నారు, ఏవి కూడా లేవులా. ఇదే సార్ ప్రజల పాలన అంటే, ప్రజా గవర్నమెంట్ అని సార్. మీరు చూస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు ప్రజలు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ బీద వాళ్ళు ఉన్నారు, ఎక్కడ అనగారిన వర్గాల్లో ఎక్కడైతే ఉన్నారో అక్కడ అందరినీ హైడ్రాలు పెట్టడం, ఇల్లులు కోలుకోల్చడం అనేది బాగా జరుగుతుంది. ఇదే ప్రజాపాలన, ఇదే ప్రజల యొక్క గవర్నమెంట్. ఇది మేము కోరి తెచ్చుకున్నందుకు మాలాంటి వాళ్ళకి ఇంకా ఇప్పుడు మమ్మల్ని మా తరం కొట్టేసారి ఇప్పుడు 2 తరాలు నష్టపోయినట్టు. ఇప్పుడు ముందు మీలాంటి వాళ్ళు గెలిపిస్తే మాత్రం మేము చాలా అనగానే ఇంకా అసలు ఇక బనికి రాకుండా అయిపోతాం సార్. ఇంకో 5 ఏళ్ళు కూడా, ఈ 3 ఏళ్ళు ఇంకో 5 ఏళ్ళు ఉంటారు. 10 ఏళ్ళు కూడా, ఇక 10 ఏళ్ళు అంటే మీరు 40 ఏళ్ళు ఇక అసలు ఇక వెనకట రజాకాల టైం వచ్చింది చూడండి, చూసినావు. ఇక దానికంటే అద్మాన స్థితికి వచ్చేస్తుంది. ఇక ఏమైనా ఇక వాళ్ళదే గవర్నమెంట్, వాళ్ళదే రాజ్యం, వాళ్ళదే. 3 మంత్రులు ఉండి ఒక్కరు కూడా రానట్లేరా? వాళ్ళ సార్ వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేసి మీరు అడిగినా సార్ ఏమంటారు అంటే నాకేం తెలియదు. అది మీ తిరిగిన గవర్నమెంట్ లో ఉన్న మంత్రులు తెలియకపోతే ఇంకెవరు చేస్తారు? వాళ్ళు మంత్రి మీ పొంగులేటి మీ కాడు ఉన్నాయన. మేము కూడా ఆయనని మా ఖమ్మం జిల్లా తరఫున సార్ ఆయన అన్న సీనన్న అని చెప్పేసి అని అన్నని మంత్రి మీ పొంగులేటి మీ కాడు ఉన్నాయన. మేము కూడా ఆయనని మా ఖమ్మం జిల్లా తరఫున సార్ ఆయన అన్న సీనన్న అని చెప్పేసి అని అన్నని మా అన్న 10 సీట్లు పట్టుకోతున్నాడు. వాళ్ళకి అన్న ఖచ్చితంగా ఎదురు తిరిగిండు, మాకేదో అన్న న్యాయం చేసేటోడు అని చెప్పేసి అన్న కోసం 10 సీట్లు చేస్తానని చెప్పేసి ఇంకా మేము ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంత మొత్తం కవర్ చేసుకొని అన్న కోసం పోరాటం చేసినాం, అన్న పార్టీ కోసం చేసినాం. అన్న పెట్టిన దీవెన ఏంటంటే 10 తరాలలో అన్న పోరాటాలు మీరు బతకూడదు, మీరు ఉండకూడదు అని చెప్పేసి అని మాకు చాలా బుద్ధి చెప్పిండు. మాకు ఇక మా ఖమ్మంలో మీరు చేసుకోండి ఇక మీరు అట్లుంది కథ. కోపం ఎదురు ఇక్కడ కూడా బీప్ పెట్టు మళ్ళా. రైట్, ఇక ఇంకా వీడియోలు ఉన్నాయి. ఇక నేను చూపిస్తే చాట భారతం ఉంటుంది. ఇక వీడియోలు రాత్రిపూట తల్లి ఆమె ఆవేదన చూడండి. ఏం పనులు చేస్తూ ఉంటారు మరి? ఏం పని చేస్తూ ఉంటారు?
ఇంత దారుణమైన పరిస్థితి వస్తాయి అనుకున్నారు హైదరాబాద్ ఏదో చేసేది ఉంటే మొదలు పెట్టినాడే కూలగొట్టినట్టయితే అప్పు తెచ్చుకొని కట్టుకోకపోదు 15 లక్షలు పెట్టి కట్టినాం అప్పు తెచ్చాను నాశనం అయిపోయినా ఉన్నాడు బాధ అనిపిస్తుంది అన్న ఈ వీళ్ళకు ఓట్లేసి ఈ రోజు ఎవ్వరు రాకపోయారు ఒక్క రాజకీయం అక్కడ ఇంతవరకు దిక్కుది వాళ్ళేదన్నా ఎవరు రాడు, ఎందుకు వస్తారు? ఇదే వెలుగు మాటలలో 600 కుటుంబాలను రోడ్ల మీదకి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. భూదాన్ భూములు అని చెప్పి ఇల్లులు కూల్చేసిండు కదా. ఓ రెడ్డోడో లేకపోతే ఓ వెలుమోడో అక్కడ కడితే వాళ్ళు ఇల్లు కూల్చేస్తుండేనా రేవంత్ రెడ్డి? ఒక అగ్రవర్గానికి సంబంధించినటువంటి కులాలు అక్కడ ఇల్లులు కట్టుకుంటే వాళ్ళు ఇల్లులు కూల్చేసేటోడా? కూల్చకపోతుండే. మా ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలకు సంబంధించినటువంటి ఇల్లులు అక్కడ ఉన్నాయి కదా, పేదవాళ్ళ ఇల్లులు అక్కడ ఉన్నాయి కదా. ఎంతసేపు పేదవాళ్ళ జోలికే పోవాలి, పేదవాళ్ళ ఇల్లులు కూల్చేయాలి, పేదవాళ్ళ పైన హైడ్రాలు పనిచేస్తాయి, పేదవాళ్ళ పైన రేవంత్ రెడ్డి జేసీబీలు పనిచేస్తాయి. కాంగ్రెస్ పార్టీ మంత్రులకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు ఎఫ్టీఏలో బఫర్ జోన్లో ఉన్నాయి, దమ్ముంటే కూల్చు రేవంత్ రెడ్డి చూద్దాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు సంబంధించిన ఫామ్ హౌస్లు ఇల్లులు ఎఫ్టీఏలో బఫర్ జోన్లో ఉన్నాయి, కూల్చు దమ్ముంటే చూద్దాం. రేవంత్ రెడ్డి సొంత అన్న ఇల్లు బఫర్ జోన్లో ఉంటుండే, కూల్చలే ఎందుకో? దమ్ముంటే కూల్చండి చూద్దాం. అంటే మా పేదవాళ్ళ పైన మీ ప్రతాపమా? మా పేదవాళ్ళ పైన జేసీబీలు పనిచేస్తాయా? మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన మీ జేసీబీలు పనిచేస్తాయా? అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళపైన మీ జేసీబీల తొండాలు పనిచేయయా? మా పేదవాళ్ళంతా చిన్న చూపు కనబడ్డరా మీకు? బుద్ధి ఉండాలి కదా ప్రభుత్వానికి. 3 మంత్రులు ఉన్నారు కదా ఖమ్మంలో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు. ఎందుకున్నారు మీరు? మిమ్మల్ని ఎందుకు గెలిపించారు జనం? మంచి చేస్తారని చెప్పి. ఎట్లీస్ట్ ఆ భూదాన్ భూములలో ఉన్నటువంటి ఆ ప్రజలకు పక్కా ఇల్లులు కట్టిస్తారేమో, డబుల్ బెడ్రూమ్లు ఇస్తారేమో, అక్కడ వాళ్ళకి ఇల్లులు శాంక్షన్ చేస్తారేమో, ఉండడానికి మంచిగా చోటు ఇస్తారేమో అని చెప్పి నమ్మకంతో కాంగ్రెస్ గెలిపిస్తే ఆ భూదాన్ భూములు అని చెప్పి వాళ్ళ ఇల్లులు కూల్చేసి వాళ్ళని ఆగం చేసి వాళ్ళని బతుకులని రోడ్డు మీదకి తీసుకొచ్చింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు. ఇంకా బుద్ధి లేకుండా కాంగ్రెస్ పార్టీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ట్విట్టర్లో పోస్ట్ పెడుతున్నాడు. ఏమని తెలుసా? ఎవరెవరైతే ఇల్లులు కూల్చేసిరో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని. కూల్చేస్తుందే నువ్వు, మళ్ళీ నువ్వే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలంటే ఎట్లా? ప్రభుత్వం నీది, మంత్రి నువ్వు, రెవెన్యూ మంత్రి అక్కడే ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఒక్క మంత్రి అన్న ఇప్పటిదాకా ఆ వెలుగుమట్ల గ్రామానికి పోయిర్రా? మరి ఇల్లులన్నీ కూల్చేసినాం, వాళ్ళ బతుకులు ఎట్లున్నాయి? తినడానికి తిండున్నా లేదా? తాగడానికి నీళ్లు ఉన్నాయా లేదా? మరి వాళ్ళు ఎట్లుంటారు, ఏం కథ, ఏడికి పోతారు, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ బతికేందని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఏమన్నా ఉందా? ఎవడన్నా మాట్లాడుతుండా? పట్టించుకుంటారా? పోనీ ఆ వెలుగుమట్ల గ్రామానికి సంబంధించినటువంటి ఇష్యూ ఒక్క పేపర్లో వస్తుందా? సిగ్గుండాలి ఈ పేపర్లకు కూడా. ఒక్క పెద్ద పెద్ద ఛానల్లో కూడా వస్తుందా? వార్త వస్తలేదు, రాదు. ఎందుకంటే మనం రేవంత్ రెడ్డి కోసం పనిచేయాలి కదా, రేవంత్ రెడ్డి జాకి పెట్టి లేపాలి కదా మనం. సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం. పేదవాళ్ళ జోలికి పోయి పేదవాళ్ళ బతుకులు రోడ్డు మీద తీసుకొస్తున్నందుకు సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం. గాంధీ విగ్రహం కడతామని చెప్పి 450 కుటుంబాలను రోడ్డు మీద తేవడానికి రెడీగా ఉన్నాడు. బండ్లగూడ దగ్గర అపార్ట్మెంటు. అంటే ఏందన్నట్టు ఈ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లులు కడతదేమో అనుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇల్లులు కూలగొడతారని ఎవ్వరు అనుకోలే. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే స్వేచ్ఛ ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అద్భుతంగా ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది అనుకున్నాం. ఈరోజు జర్నలిస్టులు రోడ్ల మీదకి పోతే రోడ్ల మీద జర్నలిస్టులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు అనుకోలే. కేసీఆర్ నియంత అనుకుంటే కేసీఆర్ కంటే దారుణమైనటువంటి నియంత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనబడుతున్నది. రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే అంటాడు, పొద్దుగాల లేస్తే రేవంత్ అన్న చెప్తా ఉంటాడు, కేసీఆర్ కుటుంబ పాలన, కేసీఆర్ కుటుంబ పాలన, కేసీఆర్ కుటుంబానికే మంత్రి పదవులు అంటున్నాడు కదా. మరి రేవంత్ అన్న ఏం పాలన? రేవంత్ అన్న దగ్గర 4-5 మంత్రి పదవులు ఉన్నాయి, 2-3 శాఖలు రేవంత్ అన్న దగ్గరే ఉన్నాయి, 2-3 మంత్రి పదవులు రేవంత్ అన్న వెనకాలనే ఉన్నాయి. మరి రేవంత్ అన్నది ఏం పాలన? ఇప్పుడు వాళ్ళు ఇల్లులు కూల్చేసి ఇప్పటిదాకా వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వలే, ఇప్పటిదాకా వాళ్ళకి అన్నం కూడా పెట్టలే. ఎండలో నిల్చుంటున్నారు, ఎండలోనే కూర్చుంటున్నారు. రాత్రిపూట కరెంటు లేకున్నా ఏం లేకున్నాయో పాపం ఆ తల్లిని చూస్తే బాధ అనిపిస్తున్నా. చూడండి, ఆ పిల్లోడికి పాలిస్తా ఉంది తల్లి, ఆమెను చూస్తుంటే బాధ అనిపిస్తుంది. 15 లక్షలు పెట్టి ఇల్లులు కట్టుకున్నారు వాళ్ళు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ జోలికి ఎందుకో పోలే.
ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చినాక ఎందుకు ఇదంతా? రియల్ ఎస్టేటర్ల కోసమా, కాంట్రాక్టర్ల కోసమా, ఎవరి కోసం ఈ పనంతా? 60 ఎకరాలు వాళ్ళకి కావాలన్నట్టు ఇమీడియట్లీ, మాకు కావాల్సిందే. మళ్ళీ వాళ్ళకి అన్నీ ఉన్నాయి, ఆ పట్టాలు ఉన్నాయి, కరెంట్ బిల్ వస్తుందట, నల్ల పన్ను వస్తుందట, ఎవ్రీథింగ్ ఉన్నాయట. కానీ మీరు ఖాళీ చేయాలి. ఏం ప్రభుత్వం ఇది? ఎవరి ప్రభుత్వం రా నాయన? ఎందుకు వచ్చింది ఈ ప్రభుత్వం? దేనికి వచ్చింది ఈ ప్రభుత్వం? జనాలను సంపనీకి వచ్చిందా ఈ ప్రభుత్వం? ఇంకా మాట్లాడితే కేసులు పెడతామంటే పెట్టుకోండి, నో ఇష్యూ. దేనికన్నా రెడీగా ఉన్నాం, జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. పేద ప్రజల కోసం ఎక్కడికి పోనీకన్నా రెడీ. అలవాటే కదా మీకు అక్రమ కేసులు పెట్టడం, అనవసరంగా ఇబ్బంది పెట్టడం అలవాటే కదా, పెట్టుకోండి, నో ఇష్యూ. ఈ వీడియో చూస్తే ఎంత బాధ అనిపిస్తుందంటే, ఒక వీడియో చూపిస్తా. లాస్ట్ ఒకసారి మా ఇల్లు చూసుకుంటా, రూపాయి కూడబెట్టి కట్టుకున్నటువంటి ఇల్లు ఇది. లాస్ట్కి ఒక్కసారి మా ఇల్లు చూసుకుంటే ఒక 5 నిమిషాలు నా ఇంట్లో ఉండిపోతా సార్, మీకు దండం పెడతా సార్, ఒక 10 నిమిషాలు నాకు టైం ఇవ్వండి సార్ అని చెప్పి ఒక పెద్దమ్మ ఏడుస్తూ ఉంటే కన్నీళ్ళు వస్తున్నాయి, బాధ అనిపిస్తుంది. రేవంత్ రెడ్డికి ఏ బాధ ఉండదు, తుమ్మల నాగేశ్వరరావుకి ఏ బాధ ఉండదు, పొంగులేటికి ఏ బాధ ఉండదు, బట్టి విక్రమార్కకి ఏ బాధ ఉండదు. వాళ్ళ బాధలు ఎక్కడి? మాకు భూములు కావాలి, మేము దందాలు చేయాలి, రియల్ ఎస్టేట్లకు అప్పచెప్పాలి, కాంట్రాక్టర్లకు అప్పచెప్పాలి, బిజినెస్లు పెట్టాలి. ఇదే మన కథ అంతా. దిక్కుమాలిన ప్రభుత్వం ఇదని తిడుతురు జనం బయట, చేతగాని ప్రభుత్వం అని తిడుతురు బయట, దద్దమ ప్రభుత్వం అని తిడుతురు బయట, జనాలు తిడుతురు, నేను కాదు. ఈ వీడియో చూడండి, ఎంత బాధ అనిపిస్తుంది నిజంగా. నాకైతే లిటరల్గా కన్నీళ్ళు వచ్చినాయి అన్న, నిజంగా నాకు ఏడుపు వచ్చేసిందన్న. ఈ పెద్దమ్మ ఎంత ఘోరంగా ఏడుస్తుందంటే నాకు నిజంగా అసలు ఈ వీడియో చూసిన తర్వాత బాధపడనోడు వాడు మనిషే కాదు, ఈ వీడియో చూసినాక ఎమోషన్ కానోడు వాడు మనిషే కాదు. ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వండి సార్, రూపాయి కూడబెట్టుకొని కట్టినటువంటి ఇల్లు ఇది, ఒక 10 నిమిషాలు నా ఇంటిని మనస్ఫూర్తిగా చూసుకొని వెళ్ళిపోతా సార్, ప్లీజ్ సార్ అని చెప్పి ఆ పెద్దమ్మ ఏడుస్తుంటే లిటరల్గా ఆ వీడియో చూసినప్పుడు కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి. ఎంత కష్టపడి కట్టుకుంటారు ఇల్లు, సొంత ఇల్లు కట్టుకోవడం కళ. ఆ కళని ఈరోజు రేవంత్ రెడ్డి ఖతం చేసి పడేసిండు. చూడండి ఈ వీడియో. చూసిరా, ఒక 10 నిమిషాలను ఉండొస్తా సార్, ప్లీజ్ సార్, ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి సార్, నా ఇల్లు నేను మనస్ఫూర్తిగా చూసుకుంటా సార్, చివరిసారి చూసుకొని వెళ్ళిపోతా సార్ అని చెప్పి ఆ పెద్దమ్మ ఏడుస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది, చాలా ఇబ్బంది అనిపించింది. ఎందుకు వచ్చింది ఈ ప్రభుత్వం, దేనికి వచ్చింది ఈ ప్రభుత్వం, ఎందుకు ముఖ్యమంత్రి అయింది కావచ్చు రేవంత్ రెడ్డి, ఎందుకు మంత్రులు అయ్యారు కావచ్చు మా కర్మకు అని చెప్పి అనిపించింది మాకు. ఒక్క 10 నిమిషాలు నా ఇల్లు చూసుకుంటా, రూపాయి కూడబెట్టుకొని కట్టినటువంటి ఇల్లు ఇది, మేడం మీకు దండం పెడతా మేడం అని పోలీసులను పెద్దమ్మ బతలాడుతుంటే నాకు నిజంగా ఈరోజుగో గూస్ బాంబ్స్ వస్తున్నాయి అన్న. వీడియో చూస్తుంటే బాధ అనిపిస్తుందన్న, ఇబ్బంది అనిపిస్తుందన్న. ఈ పేదల కష్టాలు చూస్తుంటే, వాళ్ళ కన్నీళ్లు చూస్తుంటే ఎందుకు ముఖ్యమంత్రి అయింది కావచ్చు రేవంత్ రెడ్డి అనిపిస్తుందన్న. అనవసరంగా కాంగ్రెస్ కోటేసినమేమో అనిపిస్తుందన్న. ఇంత దారుణమైన పరిపాలన ఏందని అనిపిస్తుందన్న. మోసపోయినామన్న, మనమంతా మోసపోయినాం. కాంగ్రెస్కు ఓటేసి మనమంతా మోసపోయినామన్న. 60 ఎకరాలు భూదాన్ భూమి అని చెప్పి 1000 కుటుంబాలను రోడ్ల మీద వేసారన్న ఈ మంత్రులు, ఈ ముఖ్యమంత్రి అంతా. సామాన్య జనమన్న, మన ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలన్న, ఒక రెడ్డోల్లో వెలుమోల్లో కాదన్న అక్కడ ఉన్నది, మన వర్గానికి సంబంధించిన బిడ్డలన్న, పేద బిడ్డలన్న అక్కడ ఉన్నది. అందరు రోడ్డు మీదకి వచ్చేసారన్న, రోడ్డు మీద పడిపోయారు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, కట్టుకోవడానికి గుడ్డలు లేవు, వాళ్ళ సామాన్లు ఎక్కడున్నాయో వాళ్ళకి తెలియదు. రాత్రికి రాత్రి వచ్చి కంప్లీట్ కూలగొట్టిరు. తెల్లవారుజామున మొబ్బులో వచ్చి వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇళ్ళ మీదకి జేసీబీలు పట్టుకొచ్చి మొత్తం విధ్వంసం చేసిరన్న. మన పేదోడు బతికెప్పుడు పేదోడు లెక్కనే ఉండాలి.
ఉన్నోడే కావాలన్న. మన పేదోడు ఎప్పుడు పేదోడే. ఈసారన్నా ఆలోచించి ఓటేయండి అన్న. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఆలోచన చేసి ఓటేయండి అన్న. మీకు దండం పెట్టి చెప్తున్నా, ఆలోచించి ఓటేయండి. 2028లో ఆలోచించి ఓటేయండి. మీ ఇష్టం అన్న. ఒకసారి ఈ వీడియో చూడండి. ఇక నెక్స్ట్ పెద్దమ్మ ఏడుస్తుంది. ఉన్నట్టుండి మాకు ఇంత మోసం చేశారు సార్. మాకు డబ్బులు తీసుకొని మాకే ఆధారం లేకుండా చేశారు. నీళ్ళు లేదు, నీళ్లు లేవు, కరెంట్ లేకుండా మేము ఎంతమంది నిరాశ చేసినాం సార్. ఇక్కడ 8 సంవత్సరాల నుంచి చివరికి వచ్చేసరికి మాకే మాట కూడా చెప్పట్లేదు సార్. పడగొడుతున్నారన్న మాట కూడా రాలేదు సార్. అంత బాగా ఆగం చేశారయ్యా. ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు తెలియక. ఎట్లా మరి గెలిచిరు పోయిరు, కనీసం మీ దగ్గరకన్నా రావాలి కదా. ఎవ్వరు రాలేదయ్యా, ఎవ్వరు రాలేదు. వీళ్ళు ఏమంటారు, మేము పోయినాం, వాళ్ళకి కలిసినాం, వీళ్ళకి కలిసినాం అంటున్నారయ్యా. కానీ మాకు ఏది తెలియదు సార్. ఎవ్వరు చెప్పలేదయ్యా, మాకు ఎవ్వరు చెప్పలేదు నాయన. ఎవరు చెప్పలేదు. ఓట్లప్పుడైతే అందరూ వస్తారు అని ఏమయ్యా. అందరు చాలా పేదవాళ్ళు సార్. ఇక్కడ ఎవరికి ఏమి లేదు. ఏడుస్తున్నారు. మీ ఏడుపు వాళ్ళకి ఇబ్బందే కదా. తగలాలి సార్, తగలాల. కానీ వాళ్ళకి తగలదయ్యా. వాళ్ళు మంచిగున్నారు, మేమే ఏడుస్తున్నాం సార్. ఇవాళ 3 రోజుల నుంచి ఏం లేకుండా తింటున్నాం అయ్యా. కనీసం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అంటాడు, ఇందిరమ్మ ఇల్లు అంటాడు. ఏది లేదు నాయన, ఏది లేదు. ఒక ఇల్లు కూడా ఏమి లేదయ్యా. మరి ఇప్పుడు మీకు అన్నం ఇదంతా ఎట్లా? ఏం లేదయ్యా, ఏం లేదు. అన్నం లేదు, నీళ్ళు లేవు. నిన్నటి నుంచి గ్వాస్ అంటే గ్వాస్ చేస్తున్నాం సార్ మేము. మాకెవరైనా ముందుకొచ్చి ఇప్పటికైనా మాకు ఒక దారి చూపిస్తే ఏడైనా ఉంటామయ్యా. మేము కోరుకునేది దారి చూపెట్టాలని కోరుకుంటున్నాం. అది పోయినాయి కానీ ఇప్పటికైనా దారి చూపిస్తే ఇప్పటికైనా మేలుకుంటామయ్యా. కొద్దిగా తిన్నాళ్ళంటే తిన్నారు, వాళ్ళు తిన్నారో ఎవరు తిన్నారో తెలియదు సార్. మేము తెలియకుండా ఇచ్చినాం ఇన్ని డబ్బులు కూడా ఇచ్చినాం అయ్యా. ఇచ్చారు మనిషికి 2 లక్షలు దాకా ఇచ్చారు. 2 లక్షలు 3 లక్షలు తీసుకొని మాకంతా నీళ్ళు లేకుండా చేశారు. 2 లక్షలు ఎందుకు ఇచ్చినట్టు తెలుసా? మిల్లులు కాపాడతామని చెప్పి 2 లక్షలు తీసుకున్నట. మధ్యలో బ్రోకర్ గారు కొంతమంది. ఈ వీడియోలు చూస్తుంటే అసలు ఏంది? నువ్వు పోయి మేము ఆడుతుంటే నువ్వు అక్కడ కట్టలు కప్పించుకుంటావు. మేము చిన్న పిల్లలు రేవంత్ రెడ్డి కన్నాలు కప్పించుకుంటాడు. రేవంత్ రెడ్డి కన్నాలు కప్పించుకుంటావు. ఇప్పుడు పొంగ శ్రీనివాస్ రెడ్డి ఆయన సంతోషంగా ఉన్నాడు. బట్ ఇక్కడ అసలు మీకు ఎట్ట సంతోషంగా ఉండకూడదు చెప్పు. ఇంతమంది మేము ఆడుతుంటే పిల్లల్ని వేసుకొని 3 రోజుల నుంచి నీళ్ళు లేవు, నిప్పులు లేవు. ఇంతమంది మిలిటరీని దింపినవు. ఈ గడ్డ మీద పక్కమ్మటి పేదవాడు ఉందని నీకు అసలు అనిపిస్తుంది. పేదవాడికి ఓటు నీకు ఎట్ట పనికి వచ్చింది? నువ్వు పోయి మేము ఆడుతుంటే నువ్వు అక్కడ గడ్డలు కప్పించుకుంటావు. నీకు శిక్ష ఉందా? నువ్వేమని చెప్పినవు? నేను ప్రజల పార్టీ, నేను భూములు ఇప్పిస్తా అని ఎంఆర్ఎల్ దగ్గర పోయి కట్ట తీసుకుపోయి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ మీద దౌర్జన్యం చేసినవే. ఇప్పుడు ఎందుకు రావంటున్నా? ఎందుకు రావు? దేనికి రావు నువ్వు? ఇప్పుడు సిగ్గవుతుందా? ఎందుకు నీ రాజ్యము మీరంతా కుమ్మకులయ్యి నువ్వు దొరలకు తొత్తు కాస్తాను. పేదలు కాదు, ముగ్గురు మంత్రులు ఒక్కళ్ళు కూడా మీరు దొంగలు. మీరు ఈయన పేరేందో ఉండే పొంగ శ్రీనివాస్ రెడ్డి, పొంగులే శ్రీనివాస్ రెడ్డి అని పొంగేసిన కదా ఉంది. బట్ ఇక్కడ పేరు పెట్టుకునే కనీసం పేరులో నీతి ఉంది నీకు. అసలు పేరు పెట్టుకునే అర్థం నీకు లేదు. నువ్వు నా ముందుకు వచ్చి నేను అదే మాట్లాడతా. నువ్వు పేరు బట్టి విక్రమార్క ఎంత త్యాగం చేసిండు. ఆయన త్యాగం ఒక్కటాన్ని గడుతుందా? ఇంతమంది ప్రజలు బట్టి విక్రమార్క అంటే రాజ్యాన్ని గెలుచుకొని వచ్చిడు. నువ్వేం చేసినావు? నువ్వు అసలు నువ్వేం కార్యం చేసినావు? నీ పక్కన గట్లుంది కథ. ఇప్పుడు బట్టి విక్రమార్క అన్న కూడా చెప్తున్నా, మన వర్గానికి సంబంధించిన బిడ్డలు అన్న వాళ్ళంతా సరే, వీళ్ళకు బాగా అగ్రకులాలు వాళ్ళు, రెడ్డిలు, వెలుమలు కాబట్టి వాళ్ళకి తెలియదు. ఎవరికి? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, తుమ్మల నాగేశ్వరరావుకు మేము పెద్ద క్యాస్ట్, వీళ్ళంతా చిన్నోళ్ళు, వీళ్ళని నిలగొట్టాలని చెప్పి అహంకారంతో ఆ పని చేస్తున్నారేమో. కానీ బట్ అన్న మనం అంత ఒకటన్నా, మన వర్గానికి సంబంధించినటువంటి బిడ్డలను ఇబ్బంది పెడతా ఉంటే మీరు మాట్లాడాలి కదన్నా. రాసి పెట్టుకోర్రి, 2028లో బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల పొట్టు ఓడిపోతారు. పొట్టు మామూలుగా కాదు. నాకు తెలిసి డిపాజిట్లు కూడా ఓడిపోతారు. మీరు రాసి పెట్టరు. గంత ఘోరంగా జనం గరం మీద.
చూద్దాం ఏం జరగబోతుందో. 2-3 వీడియోలకు బీపులు పెట్టు, ఎందుకంటే దీంట్లో బూతులు ఉన్నాయి. పెట్టిస్తున్నాం, మరి ఏం చేస్తాం, మా కర్మ. ఇప్పుడు వీళ్ళు తిట్టినా కూడా, జనాలు తిట్టినా కూడా రేవంత్ రెడ్డి తిరుపతి తిట్టించిండని కూడా కేసు పెడతారు అవసరం అనుకుంటే. అట్లా కూడా ఉండొచ్చు. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.